కానీ 60% పంచాయతీలు అక్కడ వేరు, 60% ఓట్లు ఉన్నాయా అనేవారు చూడాలంటున్నాడు. అంటే బీఆర్ఎస్ మన బీజేపీ మరి ఇండిపెండెంట్ పక్కన పెడితే మిగతా అయితే కూడా గతంలో ఒక నానుడు ఉండేది లక్ష్మణ, ఏ తోటలో ఇన్నా మాదే దూడ అనేవాడు. ఇప్పుడు లేదని. ఎందుకంటే నేను గత 15 రోజులుగా ఇప్పుడు రేపు నేను కర్ణాటక జిల్లా వెళ్తున్నాను, వరుసగా రోజుకో జిల్లాలో తిరుగుతున్నాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర. అంటే మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున మాకు ఎవడు గెలుస్తాడు ఎవడు ఓడుతాడు సంబంధం లేదు, కానీ ఎన్నికల నిఘా వేదికలు మనం చూస్తుంటే ఈ ఓట్ల అంగడిలో ప్రజలు నాగం చేస్తున్నాయి అన్ని పార్టీలు అంటున్నారు. కండువాలు వేసుకొని చేస్తున్నారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు రామ్మోహన్ ఏ పార్టీ అంటే మనకి ఈజీ తెలుస్తుంది, మళ్ళీ ఏ పార్టీ అంటే ఈజీ తెలుస్తుంది. అంటే ఆడ కండువాలు వేసుకొని ప్రచారం చేసుకుంటారు, గుర్తులు వేరున్నా సరే. ఏదైతే ఆ గుర్తులతో పోటీ చేశారు కనుక, గుర్తు లేకున్నా పార్టీ కండువాలతో పోటీ చేశారు కనుక ఎవరే పార్టీ తేడారం అయితే ఒకవేళ తప్పు చెప్తే కూడా సోషల్ మీడియా ఉన్నది. గతంలో అట్లా లేకపోలేదు కనుక ఏ తోటలో విన్నా మాదే దూరం అనేవాడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను చూస్తే గమనించింది ఏంటంటే మేజర్ పంచాయతీ ఎక్కువ ఓట్ల దగ్గర మనకు టీఆర్ఎస్ గెలిచింది, తక్కువ ఓట్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరంగా 5 లక్షలు 10 లక్షల నిధులు వస్తే మనం బాగు చేసుకోవచ్చు కదా, అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తే మంచిది కదా అనే ఒక భావన తీసుకొచ్చారు అంటున్నాను. అందుకని మొదటి విడత ఎన్నికల్లో ఏదైతే 60-30-10% వచ్చిందో బీజేపీ పూర్తిగా వీక్ అయింది. పాపిరెడ్డి గారు ఆలోచన సరి అయిందంట, వారి అంచనా సరి అయింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది అదే. చాలా వరకు 3 పార్టీలో ఏదో ఒక పార్టీ వీక్ అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వీక్ అవుతుంది. అందుకని రాజాసింగ్ ఆరోపణలు చాలా వాస్తవం. రాజాసింగ్ కూడా చాలా పెద్ద ఆరోపణలు చేశారు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు, అసలు మోడీ లేకపోతే మీరు ఎక్కడి వారని అడుగుతున్నారు. అది కూడా ఇప్పుడు వాళ్ళ బీజేపీ దెబ్బతగిలింది అంటున్నాను. ఒకటి ఈ బీజేపీ ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉందో ఇదే కంటిన్యూ అయితే అసలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు కూడా బీజేపీకి ఇది ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? కాదు. ఇప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. ఒక ఎన్నికను ఇంకో ఎన్నిక పోల్చడానికి వీల్లేదండి. చూస్తున్నాం కదా మనం 2023 ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లుగా పరిమితమైంది. మరి అట్లా అంటే 39 సీట్లు, 2 సీట్లు పోయినాయి అనుకోండి. తర్వాత ఉప ఎన్నికల్లో 39 వచ్చినాయి కదా. ఒకవేళ బీజేపీ కనుక ఇంకొక 5% ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటే బీజేపీ 20 దాటేది, మన బీఆర్ఎస్ 50 దాటేది. చూడండి, ఒక చిన్న అంటే 1.8% ఓట్లతో కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారాలు మార్పిడి జరిగింది. కాంగ్రెస్ వచ్చింది, తెలుగుదేశం పోయిందంటే 1.8% కేవలం. అందుకని ఇప్పుడు ఓట్ల శాతం చాలా గమ్మత్తుగా చిమ్ముకులు ఏం చేస్తాయంటే ఇక్కడ మొన్న 23 ఎన్నిక ఒక రకంగా ఉంటే 24 పార్లమెంట్ ఎన్నిక ఇంకో రకంగా ఉంది కదా. ప్రజలు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ ఓట్లు వేసిన పలుకుబడి ఉండదు, కానీ మనం ఇక్కడికి బీజేపీకి వేద్దాం ఈసారి కాంగ్రెస్ కి ధీటుగా అని చెప్పి అది ఆ ట్రెండ్ ఇవాళ మొదలైంది కాదు లక్ష్మణ గారు. 2019 ఎన్నిక 18 ఎన్నికల్లో మొదలైంది. 2018 ఎన్నికల్లోనేమో రాష్ట్రంలో బీఆర్ఎస్ కోరుకున్నారు, కేంద్రంలో మాత్రం 2019 పార్లమెంట్ ఎన్నికల కల్లా 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు, 4 సీట్లు బీజేపీకి ఇచ్చారు కదా. అప్పుడే పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైంది. అది ఫుల్ఫిల్ అయింది ఎప్పుడు 2020. అంటే విరుగుడ కొరకే అనుకొని 8 మంది ఎంపీలను మీరు గెలిపించినా ఏం పనికి రాకుండా ఉన్నారు, రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు తీసుకొస్తలేరు అని ప్రజలు అనుకుంటే తిప్పి కొడతారు ఈ 2 పార్టీలను, కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ గెలిపిస్తారు చెప్పడేమంటున్నాను. అందుకనే బీజేపీ ఇవాళ స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం పెట్టుకుంటే బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పలుకుబడి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు గ్రామాల్లో ఇప్పటికీ లేరు. గ్రామాల్లో బీఆర్ఎస్ సంస్థాగతంగా బాగా బలోపేతమైంది. అంతకుముందు కాంగ్రెస్ మొదటి నుంచి ఉంది. కాంగ్రెస్ కు మీరు ఏమైనా సరే ఎంత అధ్వానంగా ఉన్నా 20% ఓట్లు వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటాయి. మా పెద్దనాన్న బతుకుంది 93 ఏళ్ళు బతికాడు. రామ్మోహన్ గారు, మీరు ఏ ఎన్నికకి ఆ ఎన్నికే సపరేట్ అన్నారు. ఇప్పుడు ఈ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవకాశం ఉందంటారు? గతంలో పోలిస్తే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో కొంత వెనుకబాటు గతంలో చూసాం, ఈసారి పుంజుకునే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ మరి తన ప్రభావం ఎలా ఉందంటారు మున్సిపాలిటీ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రభావం ఏమైనా క్యారీ అవుతుందా? కృష్ణ గారు, ఇప్పుడు మొత్తం ఓటర్లలో 60% టోటల్ గ్రామాలే ఉంది. ఇప్పటికి కూడా చూస్తున్నాం కదా. 1.67 67 లక్షల మంది ఓటర్లు ఇప్పుడు వాళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు 3 విడతలు కలిపి. అటువంటిది గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఓట్లు అన్ని కలిపి 40% ఓట్లే కదా. ఈ 40 అంటే మరో 1.40 1.30 లక్షల మంది ఓటర్లు మొత్తం. ఆ 1 కోటి మందిలో మన దగ్గరనే హైదరాబాద్ 70 లక్షల మంది ఓటర్లు దాకుంటారు. 67-70 లక్షల మంది హైదరాబాద్ ఉంటారు. అంటే మొత్తం ఇది అయిపోయిన తర్వాత జనాభా 1 కోటి దాటుతుంది, కానీ ఓటర్లు 70 లక్షలు దాటరు కూడా. అందుకని ఇదంతా చూస్తే ఏంటంటే రేపు మున్సిపల్ ఎన్నికల్లో నగర ప్రాంతాల్లో ఖచ్చితంగా బీజేపీ తన ప్రభావం చూపెడతారు. ఇంతెందుకు మొన్నటికి 2020లో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నిక జరిగితే 21 జరిగితే ఆ 2021 జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నిక 48 సీట్లు గెలుచుకుంది. అవుట్ ఆఫ్ 150 48 గెలుచుకున్నది. 44 ఎంఐఎం,
48 ఇది 49 ఏమో మన ఈ బీఆర్ఎస్. ఈ మూడే కేవలం కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. ఆ 2 సీట్లు ఒకటి చచ్చిపోతే మళ్ళీ ఆ సీటు కూడా రాలేవాడు. అది వేరు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నది కనుక కాంగ్రెస్ కూడా చీల్చుకుంటది కనుక హైదరాబాద్ నగర పాలక సంస్థ నుంచి మొదలుకొని ఇవాళ దాని 3 కార్పొరేషన్లు అంటున్నారు, 4 అంటున్నారు, లేకపోతే ఎన్ని చేస్తారో తెలియదు. కానీ ఆ మున్సిపల్ ఎన్నికల్లో కొంతవరకు బీజేపీకి ప్రెచ్చింగ్ ఉంటుంది. ఇట్లా అధ్వానంగా పంచాయతీలో ఉన్నట్టయితే ఉండదు అనుకుంటున్నాను. అయితే 3 ముక్కల ఆటలో ఎవరు ఎక్కువ ఓట్లు పుంజుకుంటారనే దాన్ని బట్టే మూడో పార్టీ పునాదిని పోతుంది. ఉన్న 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటుందా. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే ఉన్నదనుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. మూడో పార్టీగా బీజేపీ ఉంటది. తాను ఎన్ని ఓట్లు పుంజుకుంటుంది దాన్ని బట్టి అది కాంగ్రెస్ కి నష్టం చేయొచ్చు, లేకుంటే ఇటు బీఆర్ఎస్ కి నష్టం ఏదైనా చేయొచ్చు. వాళ్ళ ఓట్లు ఎటుపోతాయి అంటే ఏం చెప్పలేదు. అట్లాగే హిందువుల ఓట్లు ఎట్లాగో తీరిపోతాయి. ముస్లిం ఓట్లు మాత్రం ఇటుపక్క అటుపక్క 2 దిక్కులా ఉంటాయి అంటున్నారు. అంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలలాగా మిగతా రాష్ట్రం అంతా ఉండదు. అంటే ఇవాళ 6 హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు నెరవేర్చలేదు అనే దాన్ని పక్కన పెట్టి ప్రజలు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీ ఉంది కదా, గ్రామాల్లో మనకు రేపు పొద్దున ఇవాళ 4 నిధులు కావాలంటే అక్కడికి పోవాలనే ఉద్దేశంగా చెప్తున్నట్టు కనపడుతుంది నాకు. ఈ 3 ముక్కల ఆటలో ఏ పార్టీ 3వ స్థానంలో పడిపోతుందో మిగతా 2 స్థానాల్లో ఉన్న పార్టీలలో గెలిచే అవకాశాలు దెబ్బతీస్తుంది. బీజేపీ మాత్రం గేమ్ చేంజర్ గా ఉంటది. బీజేపీ పార్టీ మొత్తం ఈ పంచాయతీ ఎన్నికల్లో గేమ్ చేంజరే చూస్తున్నాము. కొన్నిసార్లు కాంగ్రెస్ అధిష్టానం బాగా గట్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా ఉన్న స్థానాల్లో కూడా ఓడిపోతున్నారు. ఉదాహరణకు మా కేసీఆర్ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే బీఆర్ఎస్ నేత దగ్గర 1000 చిల్లర, ఒక పంచాయతీలో ఉన్న 3000 ఓట్ల, 2000 ఓట్లలో, 2500 ఓట్లలో కూడా 1000 చిల్లరతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భం చూశాను నేను. అదే కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉండి మాజీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా తన సొంత గ్రామాల్లో ఓడిపోయిన సంగతి చూశాము. అంతేందుకు మనకు చాలా జిమ్మికులు జరుగుతున్నాయి. ఉదాహరణకు మన జగదీష్ రెడ్డి ఆయన మాజీ మంత్రి, ఆయన తండ్రి 95 గ్రామాన్ని గెలుచుకుని గ్రామంలో సర్పంచ్ అయ్యారు చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం విడిగా ఉంది. ఒక్క కాంగ్రెసే కాదు, మన బీఆర్ఎస్ కూడా అంత విడిగానే ఖర్చు పెట్టింది. ఏం తేడా లేదు. నేను చూస్తున్నాను కదా, ఎక్కడికైనా మేము 4 మంచి మాటలు చెప్తామని పోతే సార్ చెప్పండి తొందరగా పోతాం సార్, మీరు వచ్చిన కానీ మర్యాద అవుతున్నాం కానీ ఎన్నికనిగా వేదిక అంటారు ఏ పార్టీ కాదు అవుతున్నాం కానీ మా పని మాకుండా సారని పద్ధతి పట్టుకొని తిరుగుతా ఉన్నారు. నేను అన్నా ఎన్నిసార్లు పోతారయ్యా, ఇప్పుడు ఒక ఊరు ఇంత చిన్నది రచనా గారు అంటే 2001 ఉంటాయి అనుకోండి, ఒక్క రోజు సరిపోతుంది గట్టి ప్రచారం, 2 రోజులు 3 రోజులు సరిపోతుంది. 7 రోజులు ఏం ప్రచారం చేయాలంటే అభ్యర్థులు బాధపడుతున్నారు. నాతో ఏమన్నారంటే సార్ 7 రోజులు ఓటర్లను చదవడం పెద్ద కష్టమవుతుంది సార్, పొద్దున బిర్యానీ రాత్రి మందు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటున్నా. చూసాం పటంచెరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలట ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు 17 కోట్లు ఖర్చు పెట్టినట్ట. ఈ విచిత్రం నాకు అర్థమవుతుంది. అంటే అంత దుర్మార్గంగా నడుస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల పరిస్థితి. కనుక మనీ అంటే లిక్కర్ పవర్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఓటర్లు కూడా ఏమనుకుంటారు అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం, ఇప్పుడు తప్ప ఎప్పుడు ఇస్తారు వీళ్ళు, తర్వాత చూడడానికి మొదలైతే ఎవరికన్నా వేద్దానికి చెప్పి అందరికి వింటున్నారు, ఎవరికి ఒక్కరికి ఓటేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రజలు తప్పడుతున్నారు. రత్నా గారు తప్పు అంటున్నారు. నాయకులు ఇచ్చే నాయకులు నలుగురు, ప్రజలేమో లక్షలాది మంది ఇంటికి పోయి అడుగుతలేరు కదా. ఇప్పుడు మునిగోడలో లేకుంటే హుజురాబాద్ లో అడగవచ్చు మాకు ఓటు పైసలు ఏంది నేను రామని, కానీ వాళ్ళు కూడా వేశారు కదా ఓట్లు. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే చెడగొట్టేది నాయకులే అంటున్నారు, పార్టీ